నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్లో షేక్ ఏస్తాని ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ సమక్షంలో భారీ సంఖ్యలో మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షేక్ ఫయాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఫయాజ్ అనే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కుప్పల రాజును గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాకీర్, అబ్దుల్ గనీ, సుబానీ, మున్నా, మస్తాన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉండింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఏకదాటిగా 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. దేశంలో ఈ 10 సంవత్సరాలు చూడరానివి చూడాల్సి వచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం గనక వస్తే క్రైస్తవులపై, దళితులపై, అదేవిధంగా ముస్లింలపై జరగరాని ఘోరాలు జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి మేధావులు, అదేవిధంగా మనకు ముఖ్యం భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఈ 10 సంవత్సరాల్లో రాజ్యాంగంలో ఉన్న ఎన్నో ఉల్లంఘనలు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం 370A, 25A, ట్రిపుల్ తలాక్ ప్రతి విషయంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీకి తొత్తుగా మారింది. అదేవిధంగా ఈరోజు సిఏఏ అనే ఒక ప్రమాదకరమైన బిల్లుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఓట్లు తీసుకొని పోయి మనం ప్రతిపక్షంలో నిలబడినా ఈరోజు అధికారంలో ఉన్న అది ముస్లింలు చేసిన పుణ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మా ఓట్లు తీసుకొని పోయి మేము ఎంతో నమ్మకంతో ఆయన గెలిపించడం జరిగింది. గెలిపిస్తే ఆ బిల్లులో ఏముంది, ఎంత ప్రమాదం ఉందో కూడా తెలియని అవివేకులుగా ఆ బిల్లుకు మద్దతు పలకడం జరిగింది. ఎవరైతే విపిఆర్ ఎంపీగా పోటీ చేస్తున్నారో తెలుగుదేశం నుండి, అదేవిధంగా విజయసాయి రెడ్డి మొట్టమొదటిగా చేతులెత్తి ఈ బిల్లుకు మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు, అసలు వాళ్ళకి సిగ్గు ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు మా ముస్లింల దగ్గరకు వచ్చి, క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఈ రాష్ట్రంలో అసలు అతనికి సిగ్గు కూడా లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ప్రమాదకరమైన బిల్లు ఈ దేశాల్లో 6 మందికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా 6 కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇక్కడికి ప్రవేశం ఉంది, కేవలం ముస్లింలకు మాత్రమే లేదని చెప్పడం జరిగింది. ఆడదాకా ఎవరైనా వస్తే వీళ్ళు లేదని చెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వాళ్ళు చేసిన ప్రమాదం ఏమిటంటే ఈరోజు ఈ సిఏ అనే దానికి యావత్ భారతదేశానికి ఎన్ఆర్సీ తీసుకుని వస్తామంటున్నాం. ఎన్ఆర్సీ తీసుకుని వస్తే ప్రతి ఒక్కరికి ప్రమాదం ఉంటుంది. మీ తాత ముత్తాతలు శవాలుగా మారిపోయిన వాళ్ళ ఆధారాలు తీసుకున్నామని చెప్పేసి రేపు 13 మే అవ్వంగానే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి మనం అందరం మేలుకొని ఈ దేశంలో మన రక్తం కలిసి ఉంది, మనం అందరం కలిసి పోరాడాం, మాకు అన్ని హక్కులు ఉన్నాయి. ఈ మన భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి మనం పోరాడి తెచ్చుకున్న ఈ భారతదేశం మనందరం కలిసి తెచ్చుకున్నాం. కాబట్టి దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళ పేర్లలోనే బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీకి వీళ్ళు పూర్తిగా లొంగిపోయి వీళ్ళు లొంగకపోతే జైలుకు పోతారు. వీళ్ళు ఆర్థిక నేరస్తులు. కాబట్టి వీళ్ళు ఏమి చేయలేరు. ఈరోజు మనం చూస్తున్నాం, కాలువలు లేవు, ఈరోజు వాన వస్తే ఇక్కడ మునిగిపోతాయి. కాబట్టి దోమలు కూడా పంపించలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, దోమలు కూడా మందు కొట్టలేని వాళ్ళు. కాబట్టి మనం గతంలో చూసాం, 10 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, దేశాన్ని కాపాడుకున్నాం, ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. కాబట్టి పథకాలు, మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటికి
ఒక మహిళకు ₹1,00,000 కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రతి కుటుంబానికి ముస్లిం మహిళ బాలికలకు వివాహం కొరకు ₹2,00,000 10 రోజులు పెళ్లి ఉండగానే ₹2,00,000 ప్రకటించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నో పథకాలు ఇచ్చాం, ఆరోగ్యశ్రీ తెచ్చాం, 108 తెచ్చాం. ఈరోజు వీళ్ళు పథకాలు చెప్తున్నారు కానీ మనకు సరిగ్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు. అమ్మఒడి సరిగ్గా రాలేదు. ఈరోజు మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు, ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి వీళ్ళు మనకు పనికిరారు. ప్రాంతీయ పార్టీలు మనకు నష్టం చేస్తాయి. మనం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన నగరం బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా పిసిసి కార్యదర్శి రఫీ గారు మాట్లాడతారు. నేను పోటీ చేస్తున్నాను, ఒక సామాన్యుడిని, మీ బిడ్డని, మీ తమ్ముడిని, మీలో ఒకడిని, మీ సమస్యలు తెలిసిన వాడిని. ఖచ్చితంగా మీ దగ్గరుండి ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేస్తాం. ప్రతి డివిజన్లో మీ సమస్యలు పూర్తిగా దగ్గరుండి ఏ సమస్య అయినా సరే మేము తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ఈరోజు ఇంతమంది ఈ సమయంలో వాళ్ళు ఏం ఆశించి రాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కావాలి. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీలు తొత్తుగా మారిపోయారు. బీజేపీ వస్తే రాజ్యాంగం తీసేస్తారు, ముస్లింలకు ప్రమాదం ఉంది, అదేవిధంగా క్రైస్తవులకు ప్రమాదం ఉంది. రాజ్యాంగం తీసేస్తే ఎస్టీ ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఇవన్నీ మా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. వీళ్ళు 2 కొండల మధ్య నేను నిలబడుతున్నాను. కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నన్ను గెలిపించండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వయసు అయిపోయింది. రాజు గారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు. పేదల మనిషి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరుకు. అదేవిధంగా నేను రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ బలపరిచిన అభ్యర్థిని నేను. మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి, హస్తాన్ని మీరు ఖచ్చితంగా 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తే మీకు పనికి వచ్చేవాళ్ళం. మమ్మల్ని సహకరించండి. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను చూడండి. మీ సమస్యలన్నీ తక్షణం పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా చేస్తాం. మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. మీకోసం రాహుల్ గాంధీ గారు 4,200 కిలోమీటర్లు నడవడం జరిగింది. మీ సమస్యలు తెలుసుకున్నాడు. మీ సమస్యల పరిష్కారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా? మమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనుకొని నన్ను ఖచ్చితంగా గెలిపించండి. మీ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ